హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే ఏంటంటే ఎవ్రీ ఉమెన్కి ఒక ఇంపార్టెంట్ స్ట్రగ్లింగ్ ఫేస్ ఉంటుంది తన లైఫ్లో. అది ప్రీ డెలివరీ అండ్ పోస్ట్ డెలివరీ. సో ప్రీ డెలివరీ కన్నా పోస్ట్ డెలివరీయే చాలా స్ట్రగుల్ చేస్తారనమాట. సో అలాగే నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కొన్ని షేర్ చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నా. సో ప్రతి ఉమెన్కి డెలివరీ తర్వాత జరిగే ప్రతి సంఘటనలు కూడా వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారంట. ఆ టైంలో ఏ గొడవ జరిగినా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసినా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒక కోపమైనా ఒక ఇష్టమైనా సరే ఆ టైంలో జరిగేవి వాళ్ళకి జీవితాంతం గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఫేస్ చేసే పెయిన్, ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రగుల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. సో ఈ స్ట్రగుల్స్ని షేర్ చేసుకునేది ఒక అమ్మ మాత్రమే, ఇంకెవరు షేర్ చేసుకోలేరు. సో నా లైఫ్లో కూడా అంతే. నేను డెలివరీ తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో నాకు ఈ టైంలో ఉండి నాకు అంతా హెల్ప్ చేసింది మా అమ్మ. అంటే డెలివరీ అయిన తర్వాత చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఇంట్లో. సో ఆమె ఆ ఇంటి పనులు చూసుకోవాలి, ఇంకా బాబుకి అండ్ నాకు కూడా. అంటే నేను కూడా డెలివరీ తర్వాత నా పనులు నేను చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు. సో నా పనులు ఇంకా నాకు ప్రీతు పనులు మా ముగ్గురివి అండ్ ఇంట్లో పనులు చేస్తే అది అంటే అసలు అంత ఈజీ టాస్క్ కాదు అది. అసలు ఓపిక కూడా ఉండదు. బట్ స్టిల్ షీ ఈజ్ విత్ మీ. నాకు స్ట్రగుల్స్ అన్నీ తన స్ట్రగుల్స్ కింద తీసుకొని చాలా ఓపికతో చేస్తుంది ఎంత కష్టమైనా సరే. సో ఇప్పుడు నాకు అర్థమైంది అందుకేనేమో డెలివరీ తర్వాత పుట్టింటికే పంపిస్తారు అని. ఎందుకంటే ఒక అమ్మ మాత్రమే మనకి సేవలు చేయగలదు, ఇంకెవరు చేయలేరు. అండ్ నిద్ర ఏమీ ఉండదు. సో నా నిద్రను కూడా మా అమ్మ షేర్ చేసుకుంటుంది. అంటే నేను అప్పుడు టైం ఎంత అయింది చూడండి, 4 o'clock 3. సో ఆ టైంలో నేను మా అమ్మకి ఇచ్చేసి అప్పుడు నేను పడుకున్నాను. చూడండి, ఇది మా అమ్మకి తెలియకుండా తీసాను ఆ టైంలో. చాలా క్యూట్గా ఉంది కదా. అమ్మ ఆ టైంలో కూడా వాడిని పట్టుకొని వాడితో ఊసులాడుతుంది అంటే. సో మా అమ్మకి ఇచ్చిన తర్వాతే నేను పడుకోగలను. సో ఎందుకంటే మా అమ్మ దగ్గర ఉన్నాడు వాడు అని నేను ఇంకా హ్యాపీగా పడుకోగలను ఒక 2-3 hours అయినా. లేకపోతే ఆ నిద్ర కూడా నాకు ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, వాడైపోయిన తర్వాత వాడు నా దగ్గర పడుకుంటాడు కదా, ప్రీత్ ఏముంచి అమ్మ దగ్గర పడుకుంటుంది అనమాట. సో మేడంకి ఎప్పుడైనా అంటే ఎప్పుడు అమ్మ అనే పడుకుంటుంది, ఎందుకంటే నా పక్కన ఎప్పుడు పడుకుండేది కదా. సో అప్పుడప్పుడు ఇంకా మరి మా అమ్మ పనులు చేసుకుంటున్నప్పుడు దీన్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. ఒక పక్క వీడిని ఒక పక్క దాన్ని పడుకోబెట్టి అప్పుడు మా అమ్మకి అది పడుకున్నాక ఇచ్చేస్తాను. ఇంకా వీడు నేను పడుకుంటాం అన్నమాట. సో ఇది ఇలానే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బట్ అన్నీ అయితే షేర్ చేసుకోలేదు. సో ఇంతే guys. Thanks for watching this video. Please do like and subscribe.